ఓయ్ ఏంటి ఇవన్నీ? రేపు బాబు బర్త్డే. సామాన్లు అయితే డీమార్ట్ నుంచి మార్కెట్ నుంచి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను. ఫోన్ అయితే అసలు ఫుల్ ఛార్జింగ్ లేదని ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడే చూసాను. ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే 98కి వచ్చేసామండి. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 98. ఇంకా ఓన్లీ ఫర్ 2K అనమాట. అంటే 2000 మంది, తక్కువ ఏమీ కాదు. కానీ తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు ఈ సింబల్ని 100Kలో చూడాలని చాలా ఆశగా ఉంది. రేపు నా కొడుకు బర్త్డే 10th పుట్టాడనమాట. ఇది కూడా 100 అయిపోవాలి. రేపు 2 సెలబ్రేషన్స్ ఒకసారి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ అవుతుందో అవ్వదో మీ చేతుల్లో ఉంది. ఎనీవే బాబు బర్త్డే అయితే రేపు అనమాట. కొన్ని సామాన్లు అయితే డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. ఇది 160 రూపీస్ పడింది. ఆయిల్ జారు ఇదేంచో ఇక్కడికి వచ్చిన తర్వాత లాక్ అయింది. లాక్ అవుతుందిలేండి, అవ్వలేదు అనుకున్నాను. కొంచెంసేపు ఆగితే లాక్ అయితే అయ్యిందనమాట. అవి కాకుండా రాబోయే దీపావళికి నేను పూజలు ఎక్కువ చేసుకుంటాను కదా, మట్టి దీపాలు, మట్టి ప్రమిదలు అయితే తీసుకున్నాను. ఇవి 10 పీసెస్ వచ్చేసరికి 50 రూపీస్ పడ్డాయి అనమాట. చాలా బాగున్నాయి. అవి కాకుండా కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, అవి కాకుండా కొన్ని కస్టమైజ్డ్ బ్రౌనీస్, కుకీస్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మా సిస్టర్ అనమాట, తను ప్రిపేర్ చేసి నా కోసం పంపించారు. ఇవన్నీ పూజకి ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను అనమాట. రేపు బర్త్డే ఐటమ్స్ కూడాను. అండ్ అవి కూడా బర్త్డే ఐటమ్స్, పూజ సామాన్లు, బర్త్డే డెకరేషన్ ఐటమ్ అనమాట. అంతేకాకుండా రేపు మీ అందరి బ్లెస్సింగ్స్ బాబు మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా బాబుకి విష్ చేయండి. అండ్ నా కొడుక్కి నా తరపు నుంచి అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సాయి. అండ్ ఇంకా బర్త్డే ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. అందులో శుక్రవారం ఒకటి పూజ ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయండి. పూజనైతే అస్సలు ఆపను. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క సారీ గివేవే అని చెప్పి. గివేవే అనకండి, తాంబూలం అది. నేను గివేవే ఇవ్వట్లేదు ఎవరికి కూడా. అంటే గివేవే అంటే ఇచ్చి పుచ్చుకున్నట్టు, నాకు ఇష్టం లేదండి. నేను తాంబూలమే ఇస్తామనుకుంటున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఈ మధ్యన చీర అనౌన్స్మెంట్ చేయలేదు. హెల్త్ ఇష్యూ అంటే మీకు అర్థం చేసుకోండి, పర్సనల్ అనమాట. ఇప్పుడైతే నేను రేపు శుక్రవారం అది కూడా అనౌన్స్ చేస్తాను. ఎవరెవరైతే విన్నర్సో వాళ్ళైతే నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఎవరెవరైతే మన తాంబూలం అందుకోబోతున్నారో 9 తాంబూలాలు ఎవరికైతే రాబోతున్నాయో రేపు శుక్రవారం అనౌన్స్ చేస్తాను. ఇంకొక మాట కూడా శుక్రవారం రేపే అది కూడా చెప్తాను. అండ్ మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 100Kకి తీసుకెళ్ళిపోండి. నేను మీ వైజాగ్ పిల్ల.